నాన్నపై పాట పాడుతున్నది మామిడాల రాజేంద్రం. నాన్న అతి ప్రేమ కనిపించనివ్వడు, తన కోపం తనలోనే దాచుకుని పిల్లలకది అర్థం కానివ్వక లేని నవ్వు పెదాలపై తెచ్చుకొని నవ్వుతున్నట్లు మన మధ్య నాన్న నటించి తిరుగుతుంటాడు. నవ్వుతున్నట్లు మన మధ్య నాన్న నటించి తిరుగుతుంటాడు. నాన్న కష్టం తెలవనివ్వడు, నాన్న కష్టం తెలపనివ్వడు. లాభాలాంటి బాధలు తనలో ఉంచుకొని సరదాస్యం పూయించి పంచుతూ పిల్లలు అడిగినవి కొని తెచ్చి ఇస్తుంటాడు. పిల్లలు అడిగినవి కొని తెచ్చి ఇస్తుంటాడు. నాన్న అంతరంగం విప్పడు, కడగండ్లను తనలోనే దాచుకొని తుఫాను లాంటి వ్యధలున్న నిశ్చలమైన ప్రశాంత సముద్రుడిలా ఆనందంగున్నట్లు కనిపిస్తాడు. పిల్లలు కోరికలు చెప్పేటట్లు అవకాశమిస్తాడు. పిల్లలు కోరికలు చెప్పేటట్లు అవకాశమిస్తాడు. దైవ దర్శనానికి గుడికెళ్ళినప్పుడు పిల్లల బరువు చూడడెప్పుడు. కళ్ళు పోకుండా సంకన మోస్తూ మాటలెన్నో చెప్పుతూ హుషారుగా ఉంచనికి నాన్న తన ఆయాసం తానే మింగుకుంటాడు. తన ఆయాసం తానే మింగుకుంటాడు. అందరిలో తన పిల్లల గుర్తింపు కోసం తాపత్రయపడుతూ ట్యూషన్లు పెట్టించి అప్పులపై అప్పులు చేస్తాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదనుకుంటాడు. మంచి చదువులిప్పించ యత్నిస్తాడు. నాన్న అలవి కాని ఖర్చులు మోయా కాముకుంటాడు. అలవి కాని ఖర్చులు మోయా కాముకుంటాడు. బర్త్డేలు వస్తే లెక్కలేయడు, పిల్లల సంతోషం కోసం తయారైతాడు. కొత్త బట్టలిచ్చి కేకు తెచ్చి మురిపెంగా ఎన్నో తెచ్చి పండుగలా జరుపుతాడు. నాన్న తను మాత్రం లెక్కలతో కుస్తీ పడుతుంటాడు. ఆ కుస్తీలాటలు పిల్లలకు తెలవకుండా వ్యవహరిస్తాడు. ఆ కుస్తీ ఆటలు పిల్లలకు తెలవకుండా వ్యవహరిస్తాడు. విసిగించే పనులు పిల్లలెంత చేసినా కోపించ కొద్దిగా చూసి గుండె కత్తుకుంటాడు. గారాబాల వానజల్లు కురిపిస్తాడు. పిల్లలు కంట నీరు కార్చక ముందే నాన్న తన కన్నీరే ఆవిరిగా మార్చుకుంటాడు. తన కన్నీరే ఆవిరిగా మార్చుకుంటాడు. పిల్లల తప్పులపై కేకలు వేసి ఆగ్రహము ప్రదర్శించిన నిగ్రహము కోల్పోకుండా విగ్రహమైపోతాడు. సముదాయించి అర్థం చేసుకోమని నాన్న పలు విధాల అర్థంగానికి వివరిస్తాడు. క్షణికావేశానికి తనలో తానే కొములుతాడు. క్షణికావేశానికి తనలో తానే కొములుతాడు. నాన్న కన్నులు డీలా పడనివ్వడు, మెరిసే చూపులతో రెడీ అవుతాడు. పిల్లలేమైనా ద్వారాల కోరికలు తెరవమని ప్రోత్సహించే ప్యారుకు తెరదీస్తాడు. ప్రోత్సహించే ప్యారుకు తెరదీస్తాడు. నాన్న త్యాగాలకు పునాదవుతాడు. పిల్లల ఎదుగుదలకు సూత్రధారవుతాడు. ఎదిగిన పిల్లలను చూసి పొంగిపోతాడు. ముసి ముసి నవ్వులతో ఊగిపోతాడు. తను పడ్డ కష్టం మరిచి ఆనందంలో తేలుతాడు. తను పడ్డ కష్టం మరిచి ఆనందంలో తేలుతాడు.
తన కోసం ఏమీ దాచుకోడు, పిల్లల బాగే ముఖ్యమనుకుంటాడు. పిల్లలే ఎదిగి ఉద్యోగరీత్యా దూరమైన తన కుటుంబ కథలు చెప్పుకుంటూ మిగిలిపోతాడు. చావు దప్పి కన్నలుట్టపడేలా ఆరోగ్య సమస్యలకు దగ్గరైతడు. చావు దప్పి కన్నులుట్టపడేలా ఆరోగ్య సమస్యలకు దగ్గరైతడు. పిల్లలే పెద్దగైనంక కూడా నాన్న పిల్లలేనను కొంటడు. తన కోర్కెల చిట్ట ఏది చెప్పడు విప్పడు. పెద్దగైన పిల్లలు రమ్మంటే యాడికైనా పోతాడు. ఎదిగిన పిల్లల మధ్య నాన్నేవో పిల్లగాడైపోతాడు. మనుమలు మనుమరాళ్ళతో తన ఆనందం తీర్చుకుంటాడు. మనుమలు మనుమరాళ్ళతో తన ఆనందం తీర్చుకుంటాడు.